हरिः ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశము తెలుసుకుందాం. సాయి శరణం, బాబా శరణం. మితిమీరిన ఆశలు ఉండరాదు. పశువులు, పక్షులు ఇవన్నీ ఆనందాన్ని అనుభవిస్తూనే ఉన్నాయి. అయితే దాచుకునే స్వార్థము గాని, దోచుకునే దుర్మార్గము గాని వాటికి లేదు. మానవునిది తిని తృప్తిపడే స్వభావము కాదు. ఒకరిని మించి మరొకడు అభివృద్ధి చెందాలని పంచవర్ష ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. 5 కరువులు వచ్చినా, 5 తరాలు గడిచినా తరగని ఆస్తిని పెంచుకోవాలని ప్రాకులాడుతూ ఉంటారు. ఆశలు ఉండటం తప్పు కాదు, కానీ మితిమీరిన ఆశలు ఉండరాదు. అతి సర్వత్రా వర్జయేత్. అత్యాశలు మతిహాని కలిగిస్తాయి. ఇలాంటి స్థితిలో మానవుడు తనలో దివ్యత్వాన్ని కొంత హెచ్చరించుకోవాలి. ఈనాడు స్వలాభము మీద ఆసక్తి కానీ, లోభము మీద విరక్తి కానీ అసలు కలగటమే లేదు. కరువు కాటకాలకు ఈ ఆశలే కారణం. ఆశలను అదుపులో ఉంచుకోవాలన్నదే రామాయణములోని ప్రధాన సందేశము. ఇంద్రియ నిగ్రహము, మానసిక పరివర్తన, బుద్ధి వికాసము చేత జీవితములో శాంతిని అభివృద్ధి పరుచుకోవాలి. జీవితం ఎంతో విలువైనది, పవిత్రమైనది. ఇట్టి పవిత్రమైన విలువైన జీవితాన్ని వ్యర్థము గావించుకోవటం మానవ కర్తవ్యము కాదు. ఓం శ్రీ సాయిరాం.